టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హత్య రాజకీయాలకు అలవాటు పడిన వ్యక్తి, అలాగే ఏవైనా ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరు రాధాకృష్ణ గారు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకొస్తున్న రాధాకృష్ణకు జగన్ నుంచి ముప్పు పొంచి ఉందని సంచలన ఆరోపణలు వ్యాఖ్యలు చేశారు. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరిన్ని వివరాలు అందిస్తారు. రామారావు, ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ప్లీజ్. విజయ చంద్రిక, జగన్ ప్రవృత్తి అదే విధంగా ఆయనకి ఉన్న చరిత్ర ఆధారంగా తాను వ్యాఖ్యలు చేస్తున్నాను అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన ఇటీవల కాలంలో కామెంట్ పై ఆర్కేలో ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరు రాధాకృష్ణ గారు ఒక పోలిక్ సంబంధించి చేసిన వ్యాఖ్యలను వాటిని వక్రీకరించడం, అవి వాస్తవాలను వక్రీకరించి బయటికి ప్రచారం చేయడంతో పాటు మేవిగన్ నుంచి ప్రజల్లో ట్రోల్ అవటంతో దాన్ని డైవర్ట్ చేసేందుకు చేసిన చర్యల్లో భాగంగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందు ధర్నాలు వీటన్నిటికీ నిరసనల ముసుగులో దాడికి కూడా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన చరిత్ర మొత్తాన్ని కూడా చెబుతూ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తాను సీనియర్ ఎమ్మెల్యేగా సూచిస్తున్నాను అని కూడా పేర్కొన్నారు. ప్రజా సమస్యల వెలుగులోకి తీసుకొస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను జగన్ నుంచి ప్రమాదం ఉంది అని కూడా తాను సూచిస్తున్నానని, హత్యా రాజకీయాలకు ఆలవాలమైన జగన్మోహన్ రెడ్డి రాధాకృష్ణపై దాడి చేయించే ప్రమాదం కూడా ఉంది, ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి, అందుకే జాగ్రత్తగా ఉండమని కూడా తాను సూచిస్తున్నానని వివరించారు. తండ్రిని అడ్డం పెట్టుకొని పరిటాల రవిని హత్య చేయించి నా చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని, పరిటాల రవి చుట్టూ ఉన్న అనేక మందిని హత్యలు చేయించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి ఉందని, జగన్ తాత రాజారెడ్డి నుంచి హత్యా రాజకీయాలకు వారసత్వం పుణిపుచ్చుకున్నాడని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. అధికారం కోసం సొంత బాబాయిని హత్య చేయించి కేసులు మాఫీ చేయించుకునేందుకు జగన్ చేస్తున్న కుట్రలను ప్రజలందరూ చూస్తున్నారని, చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టించిన విషయం కూడా ప్రజలెవరూ మర్చిపోలేదని, చంద్రబాబును జైల్లో పెట్టించిన దుర్మార్గుడు జగన్ అని కూడా ఆయన ఆరోపించారు. ఆస్తి కోసం చెల్లిని తల్లిని దూరం పెట్టిన జగన్ లాంటి రాక్షసుడు మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంతో పాటు దేశమే నాశనం అవుతుందని, జగన్మోహన్ రెడ్డి పొరపాటును కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ప్రజలు రానివ్వరని చెబుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరు రాధాకృష్ణ మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా ఆయన సూచించారు. విజయ చంద్రిక, రామారావు ఏ సందర్భంలో చేశారు ఈ వ్యాఖ్యలు? ఆయనకి ఏమైనా సమాచారం ఉందా? అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ఆ పార్టీలో ఉన్న వ్యక్తి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాలను కానీ ఎప్పటి నుంచో చూసిన వ్యక్తే ఆయన. తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా సలహాలు సూచనలు ఇచ్చే స్థాయిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. బుచ్చయ్య చౌదరి అంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ కూడా అందరికి అనలేని గౌరవం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్న వ్యక్తిగా ఆయన ఈ సలహాలు ఇచ్చారు అని కూడా మనం భావించవచ్చు. అదే విధంగా జగన్ ఎటువంటి వాడు అనే అంశాన్ని కూడా ఆయన క్లియర్ గా అందులో పేర్కొన్నారు. అందువలన ఆయనకి సమాచారం ఉండి చెబుతున్నారా, లేకపోతే ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఆ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు వ్యవహరించిన తీరు, వీటన్నిటినీ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు అని కూడా అందరూ భావిస్తున్నారు. విజయ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ. రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? మీరు తప్పు చేసి కాదు, ప్రజా సమస్యలు వెలుగులో తీస్తున్నారు కనుక, చరిత్ర తవి తీస్తున్నారు కనుక, హత్యా రాజకీయాలకు ఆలవాలమైన జగన్మోహన్ రెడ్డి మీ మీద కూడా దాడి చేయించే ప్రమాదం ఉంది కనుక వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండమని. పరిటాల రవిని హత్య చేయించి అజీజ్ రెడ్డిని పట్టపగలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, తండ్రిని అడ్డు పెట్టుకొని. అనేక మంది పరిటాల రవి చుట్టూ ఉన్న నాయకులందరూ హత్యలు చేయించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. చారిత్రకంగా హత్యా రాజకీయాలకు పాల్పడింది రాజారెడ్డి, నీ తండ్రి, నీ తాత. ఆ వారసత్వం పుణికిపుచ్చుకున్నావు నువ్వు. నీ అధికార దానం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత, ఆ కేసును మాఫీ చేయించుకోవడం నువ్వు పడుతున్న తప్పులో ఇవాళ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందుకనే రాధాకృష్ణ గారు హత్యలు చేయించడంలో ఆరిదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మీ మీద కూడా దాడులు చేయించే అవకాశం ఉంది అని జాగ్రత్త అని మాత్రమే వార్నింగ్ ఇస్తా ఉన్నారు.